ధనరాజు అండి. ధనరాజు గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు ఇప్పుడు? పర్లేదండి, ఇప్పుడు మట్టికి బాగానే ఉందండి. బాగానే చేస్తున్నాడు పరిపాలనలో. ఏంటంటే కొంచెం కొత్తగా అదే కొత్త మొబైల్ కదండి, ఇంకా కుదరతలేదండి. ఏంటంటే మాకు ఆటోల మీదే బతకాలండి. ఒకవేళ ఫ్రీ బస్సులు ఎట్టున్నా మాకు ఏమన్నా మమ్మల్ని చూస్తే పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అది దయచేసి ఆయన మరి పర్లేదు ఆలోచించాలండి, దేవుడి దయ వల్ల పర్లేదు. ఎలా ఉందండి మీ ఆటోలకి ఇప్పుడు ఇప్పుడు ఈయన వచ్చాక ఎలా ఉందంటారు నడపడం కేసుల విషయం కానీ? కేసులు ఏమి లేవండి అసలు. కేసులు ఏమి ఇంకా మామూలే, బాగా తిరుగుతున్నాం, ఎవరో ఆపుతలేదు. మరి వాహన మిత్ర ఇస్తానని గత ప్రభుత్వంలో వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా వాహన మిత్ర ఆపారా ఇస్తున్నారంటారు? ఇంకా రన్నింగ్ అవ్వలేదండి, చేస్తారన్నారు మరి. మరి అంటే 10,000కి 5,000 యాడ్ చేసి 15,000 ఇస్తానన్నారు పెంచి. ఆయన అన్నారని మరి, ఆయన వస్తే మంచిది మాకు. మరి ఆయన వచ్చాక ఎక్కడైనా మాట్లాడడం జరుగుతుందా దీని గురించి, వాహన మిత్ర గురించి కానీ? ఇంకా మాట్లాడలేదండి, ఇంకా మాట్లాడలేదు. ఆ పెద్దోళ్ళు ఉన్నారు కదండి ఆటో యూనియన్ వాళ్ళు మాట్లాడి చెప్తారు. ఎలా ఉన్నాయండి వ్యాపారాలు ఏమైనా జరుగుతున్నాయా లేకపోతే ఇబ్బందికరంగా ఉంది? ఇబ్బంది ఏం లేదండి, పర్లేదులేండి, అలా కాల్చండి అయిపోతుంది. మరి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం అంటారా ఉపయోగం కాదంటారా? ఉపయోగం మంచిదండి, ఇది బాగానే పెట్టారు, పర్లేదు బాగానే. మరి మీ ఆటోలకు ఇబ్బంది ఏముండదు అంటారా ఉచిత బస్సు వల్ల? దానికోసం ఏమి ఉండదండి, ఆటోలకి దీనికి అది ఏరింది ఇది ఏరింది. అంటే మా ఆటోలు ఎక్కడం మానేసి ఎక్కువ బస్సులు ఎక్కడం జరుగుతుంది కదా, మరి ఉచిత బస్సు పెడితే? ఉచిత బస్సు అంటే అండి అదండి, ఆయన చూతానన్నారు కదండి జగన్ గారు, అలాగే 10,000 వేసారు. వాటి మీద ఒక 5,000 కలిపి వేతనన్నారు. మనం కూడా ఏడ్చేవాళ్ళు కదా. మరి మిగతా పథకాలు ఏమైనా వస్తాయంటారు చంద్రబాబు నాయుడు వచ్చాక? ఇంకా రన్నింగ్ కాలేదు కదండి, రన్నింగ్ అయితే చేస్తారు. సరే, మరి ఫ్రీ ఇసుక అన్నారు, ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు కదా, ఇసుక ఏమైనా అందుబాటులోకి వచ్చిందంటారా? అందులో తోలుకున్న వాళ్ళు తోలుకుంటున్నారండి, పర్లేదు. ఇంకా ర్యాంపులు కూడా తీయలేదండి, ర్యాంపులు తీసాక ఆలోచించుకుని వేయించుకుంటారు. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల విషయం? రోడ్లు ఇంకా మొదలెట్టలేదండి, ఇంకో పండగ వెళ్ళాక మొదలెడతానన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా చేసి పెడతానన్నారు. ఎమ్మెల్యే గారు కూడా చేసి పెడతానన్నారా? మరి ఇంకేం చెప్తారు, గత ప్రభుత్వం ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆటో? ఇప్పుడు మట్టికి బాగానే ఉందండి, దీనికి సమానంగానే ఉంది, పర్లేదండి. బాగా చేస్తారా మీరు అనుకుంటున్నామండి మరి. ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. సరే.